బిగ్ బాస్‌లో నీ చేతి నిండా లాక్కున్న ట్రోఫీ ఈ రకంగా నీ చేతికి అందింది తనుజ అంటూ 'కుకు జాతిరత్నాలు' షోలో విన్నర్ అయినందుకు తనుజపై ఎమోషనల్ అవుతూ వచ్చేసిన కళ్యాణ్ పడాల షాకింగ్ మాటలు ఇప్పుడు అందరికీ ఎమోషనల్‌ని గురి చేస్తూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే కళ్యాణ్ ఒక ఆర్మీ బాయ్‌గా హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్ షోలో. అప్పుడు తనది నార్మల్ పర్సన్ కావడంతో ఏ ఒక్కరు కూడా పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ కూడా తనుజపై మక్కువ చూపిస్తూ వచ్చిన కళ్యాణ్ ఇక తనుజతో మంచి ఫ్రెండ్‌షిప్‌ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక తనుజ కూడా స్పెషల్ కేరింగ్ చూపిస్తూ కళ్యాణ్ తనుజ బాండింగ్ ని అభిమానులు కూడా ఇష్టపడడం మొదలుపెట్టారు. ఇక తనుజ పైకి చూపిస్తున్న కేరింగ్ కి తనుజ ఫ్యాన్స్ కూడా ఆర్మీ బాయ్ కి అట్రాక్ట్ అవుతూ వచ్చారు. ఫైనలీ అలా తనుజకి రావాల్సిన ట్రాఫీ కళ్యాణ్ పడాల చేతికి అందిపోతూ వచ్చింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కాదు చాలా మంది ఫ్యాన్స్ సెలబ్రిటీస్ కూడా తనుజపై ఫైర్ అవుతూ వచ్చారు. ఇక నార్మల్ పర్సన్ తో బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ గా ఉంటే ఇక వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఓట్లు వేస్తారో అభిమానులు అంటూ కూడా అయినా తనుజ వాటన్నిటిని ఏమాత్రం పట్టించుకోలేదు. నా ట్రాఫీ కళ్యాణ్ అందుకున్నాడని ఈర్ష కూడా ఏమాత్రం చూపించలేదు. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక చాలా మంది సెలబ్రిటీస్ ఫ్రెండ్షిప్స్ అన్ని కట్ అయిపోతూ ఉంటాయి నార్మల్ పర్సన్స్ తో. కానీ కామనర్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ తో ఇప్పటికీ కూడా తనుజ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే వచ్చింది. రీసెంట్ గా రీతు చౌదరి డెమాన్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొంటూ వచ్చేసిన కళ్యాణ్ తనుజల బౌండింగ్ కూడా అందరినీ ఆకర్షిస్తూ వచ్చింది. అలా ఫైనలీ తనుజ చేస్తున్న ప్రవర్తన ఆడియన్స్ ని మరింత అట్రాక్ట్ చేస్తూ తన వైపు అడుగులు వేసేలా మార్చేసింది. ఫైనలీ కుకు జాతిరత్నాలు షోలో విన్నర్ అయిపోవడంతో ఇప్పుడు తన క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఇప్పటి వరకు వస్తున్న కాంట్రవర్సీస్ అభిమానులు వీరిద్దరిని కలిసి చూడాలనుకున్న కోరిక మొత్తానికి తనుజ నెరవేరుస్తూ వచ్చింది. కలిసి మాట్లాడుకున్నంత వరకు, అలానే కలిసి షోస్ చేసినంత మాత్రాన మనసులో అపార్థాలు అలానే మంచితనాలు ఏమి మారిపోవు అంటూ కూడా క్లారిటీ ఇస్తూ వచ్చేసింది.